ఈరోజు చూస్తున్నాం, నేను రాజ్యసభలో అని చెప్పేసి 4 తెలుగుదేశం వాళ్ళకే ఇచ్చినారు ఓటు. వీళ్ళకి ఇచ్చినారో నీళ్ళేదో పెట్టుకుంటున్నారు. 4 ఇచ్చినది వాళ్ళకే. ఎవరు? లింగంనేని రమేష్. చంద్రబాబు ఆ ఇంట్లో ఉంటాడు. లింగంనేని రమేష్ ఇంట్లోనే చంద్రబాబు ఉంటాడు. చంద్రబాబు ఎప్పుడో పెట్టినాడు, ఈయనకి ఎవరికో పక్కన పెట్టింటే సరిపోతా అంటారులే అని చెప్పేసి. ఇతని ఆఫీసు లింగంనేని రమేషే, అతని ఇల్లు లింగంనేని. చంద్రబాబు ఉంటే ఇల్లు లింగంనేని రమేష్. ఇప్పుడు ఇచ్చినది కూడా లింగంనేని. పక్కకు వచ్చే లింగంనేని రమేష్ ఎంబడే పోతాడు వాళ్ళంతా. దానికి ఎవడే కానీ మాట్లాడద్దండి. నిన్న ఏదో నాగబాబు ట్వీట్ చేసినాడు, కమాండ్ ఇస్తాడు, అంతవరకు ఎవడే కానీ మాట్లాడద్దండి అని. ఐ గివ్ కమాండ్, యూ జస్ట్ ఫాలో ఇట్, అంతే. వాళ్ళేం లీడర్లా, కార్యకర్తలా, ఏం ఒక ఇంటిగ్రిటీ ఉంటుందా? ఆత్మాభిమానం ఉండదా? వైఎస్ఆర్ వాళ్ళను ఫిజికల్గా కేసులు పెట్టి దీనికి పెట్టి ఇబ్బంది పెట్టచ్చు, కానీ జనసేన వాళ్ళైతే పాపం చాలా అధ్వానంగా ఉంది. తెలుగుదేశం వాళ్ళతో కొట్టించుకోవడమే సరిపోయింది వాళ్ళకు. మొన్న ఎవరో చూసా, ఎస్ఐ కాలుతో కొన్నాడని చెప్పి ఏడుస్తా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన జనసేన తంది. బాధ అనిపిస్తుంది పాపం. వాళ్ళు లేకుంటే లేదనమాట, అంత దరిద్రమైంది. ఇప్పుడు వచ్చేటప్పుడు చూసి టీవీలో పిఆర్పి జనసేన ఎమ్మెల్యే బాలకృష్ణుడు చెప్తున్నాడు, గోదావరి పుష్కరాలు ఉన్నాయి, దేవాంశ్ ఘాట్ పెట్టేసినాడు. ఘాటు పేరే దేవాంశ్ ఘాట్ అంట. అంటే ఆల్రెడీ ఇప్పటి నుంచి అలవాటైంది మనవాడికి కూడా సేవ చేసుకోవడం. వీళ్ళు హిందువులంతా ఇప్పుడు డేంజర్లో పడిపోయినారు, హిందువులందరూ ఇబ్బంది పడిపోతున్నారు అని ఒక కొత్త నినాదం దేశవ్యాప్తంగా తీసుకొచ్చినారు. నాకేందో అర్థమే కాలే ఇది. మన దేశాన్ని 500 సంవత్సరాలు మొఘల్స్ పరిపాలించినారు, అప్పుడెప్పుడు హిందువులకి ఇబ్బంది జరగలే. మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఒక 200 సంవత్సరాలు పరిపాలించినారు, అప్పుడెప్పుడు హిందువులకి ఇబ్బంది జరగలే. కొత్తగా బీజేపీ పరిపాలించినప్పుడే హిందువులకు అందరికి ఇబ్బంది జరుగుతుంది, ఎందుకు అర్థం కావటంలే. ఇది కొత్త నినాదం తీసుకొని వచ్చినారు. ఒక ప్రాంతీయ విద్వేషాలను, మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునే కాలానికి రావడం జరిగింది. ఈరోజు దేశ ప్రగతి ఏ విధంగా పోతుంది అని 2014లో ఏమన్నాడు, అచ్చేది నాయేగా అన్నాడు. బీజేపీకి వేస్తే, కూటమికి వేస్తే మంచి రోజులు రాబడతాయి అని చెప్పినాడు. మొన్న వారం 10 రోజుల కిందటి నుంచి ఏం చెప్తున్నాడు, మీకు ఇంకా చెడ్డ రోజులు రాబోతున్నాయి, ఖర్చులు తగ్గించుకోండి అని చెప్పినాడు. ఈ 12 ఏళ్ళు మీరే కదా ప్రధానమంత్రులుగా ఉన్నారు. అప్పుడు మంచి రోజులు వస్తాయని చెప్పినది మీరే, ఈరోజు మళ్ళీ చెడ్డ రోజులు వస్తాయని చెప్పినది ఏంది? ఎక్కడ పోతుంది డబ్బులంతా? దీనికి మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈయన ఎప్పుడు పాపం ఎవరికి ఇబ్బంది జరిగినా కానీ తపక్కన వస్తూ అంటాడు. ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది జరిగినది వస్తాడో లేదో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్కి ఏదైనా, చంద్రబాబుకి ఏదైనా ఇబ్బంది జరిగితే ఫస్ట్ వస్తూ అంటాడు. ఈయన మామూలుగా సినిమాల్లో ఉంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కాదు, బయటకు వచ్చినాడంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఒక సింగిల్ టేక్లోనే చెప్తా అంటాడు, ఏం చెప్తాడు తర్వాత విషయం. కానీ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ బయటకు వస్తే, ఎందుకంటే ఒక గుడాచారిగా, ఒక స్పైగా చూసినాము అంటే 30,000 మందిని తప్పోయినారు అని కనిపెట్టడంలో ఒక మంచి గుడాచారి రోల్ పోషించినాడు ఆయన. అదేవిధంగా ఒక ఆధ్యాత్మికంగా ఒక సినిమా తీయాలి అంటే సనాతని రూపంలో వస్తాడు ఇమ్మీడియట్గా. ఎక్కడైనా కానీ కుటుంబంలో కష్టాలు వస్తే గన్ను తీసుకొని వస్తాడు ఒకటేసారి అనమాట. వివిధ పాత్రలు వివిధ రూపాల్లో ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకొని వచ్చే రకం అతనమాట మన ఆయప్ప. మొన్న చూసినాం, నాకు తెలిసి అత్యంతగా మీరు బాగా చూసినారో లేదో, 15 రోజుల నుంచి చూస్తే ఎక్కడలేని గింజుకొని కొట్టుకుంటున్నాడు. ఆ విజయ్ గెలిచినప్పటి నుంచి విజయ్ గొలుపు ఇతని ప్రాణానికి వచ్చింది, ఇతని సాగుకు వచ్చింది. ఇది అతను ఎట్లా గెలిచినాడో ఏమో తెలియదు, కానీ ఇతన్ని మాత్రం తిట్టనోడు లేడు. నువ్వెప్పుడు అవుతావంటే ఇడిచిపెట్టేదిలే. మనకేమన్నా క్యాడర్ ఉందా, మనకేమన్నా అంత ఆలోచన ఉందా, మనకేమన్నా అడ్మినిస్ట్రేషన్ తెలుసా? ఇవన్నీ మనం అనేది కాదు, ఆయప్ప అనేదే. మన పార్టీకి ఏమైనా బలం ఉందా? 175 చోట్ల మన వాళ్ళు నిలబడే బలం ఉందా? ఇన్ని చెప్తా అంటాడు. నీతో పాటే కదా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినాడు. ఇవన్నీ లేవు కాబట్టి మరి ఇవన్నీ లేనప్పుడు, ఇవన్నీ కుదరినప్పుడు నువ్వెందుకు పార్టీ పెట్టాలా?
చంద్రబాబు కోసం పార్టీ పెట్టినారా మీరు? ఎవరిని ఉద్ధరించడానికి కోసం పార్టీ పెట్టినారు? ఈరోజు చంద్రబాబును ఉద్ధరించడానికే కదా మీరు పార్టీ పెట్టినది. నిలువెత్తు ద్వేషం వైఎస్ఆర్ మీద కావచ్చు, జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్ విపరీతమైన నిలువెత్తు ద్వేషం ఇతనికి. ఊరికేనేమో చెప్తా, ఊరికే పోలే చంద్రబాబు, ఇతను వీళ్ళ మీద కోపం. ఎందుకంటే 36 ఏళ్ళ యువకుడు పార్టీ పెట్టిన ఒక 7 ఏళ్లలోనే ముఖ్యమంత్రి అయిపోయినాడు. నేను చూస్తా అంటే పొద్దున్న లేచిన నుంచి వాళ్ళది వీళ్ళది మోయడానికే సరిపోతుంది అని ఆ నిలువెత్తు దోషం. మొన్న ఏడ తెలంగాణలో పోయి చెప్తాడు, నేను రాజశేఖర రెడ్డిని ఎదిరించినాను, నా గన్ను కూడా ఇచ్చేసినాను, ఇది ఇదని. ఎందుకు గన్ను ఇచ్చినది? మీ అన్న కూతురు కంప్లైంట్ చేసింది, ఈ తిక్కలోడు నన్ను చంపుతాడు ఎప్పుడైనా అని చెప్పేసి. దాన్ని నువ్వే టవాల్ చుట్టుకొని వచ్చి నువ్వే ఇచ్చిపోయినావు, గన్ను ఇచ్చిపోయినావు ఇట్లా పెట్టుకొని. ఎక్కడో చెగువేరా దగ్గర నుంచి మొదలుపెట్టి ఈరోజు చేతబడి కాడికి వచ్చినావు. మన అయ్యోడు ఓల్డ్ సిటీలో ఆ చేతబడి చేసే అతను ఇతనికి సన్మానం చేసినాడు, జపాన్కి కత్తి ఇచ్చి పెద్దది ఇట్లా అని. 4 పోర్ట్స్ కట్టేయడం జరిగింది. ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనేది ప్రతి ఒక్క చోట్ల కూడా కనపడుతుంది. ఈరోజు వాటి పేర్లను మార్చచ్చు. ఏంది అది? స్వర్ణ వార్డులు, స్వర్ణ గ్రామాల. స్వర్ణమేమో అంత ఇత్తడి ఎత్తిపోయింది. ఆ రోజు ఆ విధంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి తీసుకొని రావడం జరిగింది. నువ్వు పేర్లు మార్చేది తప్ప కొత్తగా చేసినది ఏంది లేదు. ఈరోజు చంద్రబాబు చెప్పిన బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ, సూపర్ 6లో ఆయన చెప్పిన దాంట్లో చూస్తే ఆడబిడ్డ నిధి కింద 18,000 నుంచి 50 ఏళ్ళ వరకు ఒక్కోరికి 1,500 ఇస్తానని చెప్పడం జరిగింది. మనం ఇంతకుముందు ఆసరా కింద ఇచ్చినాం. ఈయన నేను అట్లా కాదు, నెల 1,500 ఇస్తానన్నాడు. మన డ్రామా నాయుడు తీసుకొని దీనికి నీకు 1,500, నీకు 1,500, నీకు 1,500 అని ఇంటింటికి తిరిగా. ఏమ్మా నువ్వు రాలేదా, నీ వయసు ఎంత? 12 అడిగేది. నీకు ఇంకా వస్తుందని చెప్పి ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. 36,000 ఏ మహిళ కన్నా వచ్చిందేమో కనుక్కోమండి. 50 ఏళ్ళకు వరకు నిరుద్యోగ భృతి. ఆయన ఏమంటున్నాడు? ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాను అంటున్నాడు. నువ్వు చేసిన డిఎస్సిలో ఇచ్చిన 16,000 ఉద్యోగాల్లోనే మొదటి ర్యాంక్ వచ్చినోనికి ఇలే. నువ్వు 20,000 ఉద్యోగాలు ఎవరికి ఇచ్చినావో తెలియటంలే. దీంట్లో 20,000 ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరితో ఒకసారి మీటింగ్ పెట్టు. 20 లక్షల ఉద్యోగాలతో ఎంతమందికి వచ్చినాయో చూడ. మనం డిఎస్సిలో 3.5 లక్షల మంది రాస్తే దాంట్లో 16,000 మందిని సెలెక్ట్ చేయడానికి ఎన్నెన్ని తిప్పలయ్యా. దాంట్లో పెట్టిన స్పోర్ట్స్ కోటాలో పెంచడం ఏంది, దాంట్లో పెట్టిన గేమ్స్ ఏంటివి, స్పోర్ట్స్ ఏంటివి. ఈరోజు జిల్లాకు చూపిమనండి. మీరు పెట్టిన రిక్రూట్ చేశారు కదా 352 మందిని. ఇదిగో వీళ్ళని రిక్రూట్ చేసినాము, వీళ్ళ సర్టిఫికేట్స్ ఇవి, కావాలంటే చెక్ చేసుకోండి అని బహిరంగ సవాల్ విసరొచ్చు కదా. బహిరంగంగా ఎవరైతే ఎంపిక కాబడ్డారో స్పోర్ట్స్ కోటాలో వాళ్ళను జిల్లాకి ఇంతమంది ఉంటారు కదా, 5 మందో 6 మందో, వాళ్ళందరినీ చూపించి వాళ్ళ సర్టిఫికేట్లు కరెక్ట్ ఉన్నాయని చూపించవచ్చు కదా. అది వదిలిపెట్టి దీని మీద మాట్లాడితే కేసులు పెడతామంటే ఇంకెంతవరకు వస్తుంది? ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పోతామంట అంటే నీ దాంట్లో సెలెక్ట్ అయిన 16,000 మంది కాకుండా 3,25,000 మందికి అదే తపన ఉంది. ఈ డిఎస్సి దగా డిఎస్సి అని దీంట్లో మోసం చేశావు అని చెప్పేసి. మరి మీరు ఎంతమంది మీద కేసు పెట్టుకుంటూ పోతా ఉంటారు? అదేవిధంగా 50 ఏళ్ళకే పెన్షను. ఆ లైన్ కాకుండా ఈ లైన్లో అందరికీ రావాలి పెన్షన్. ఆ లైన్ ఇట్స్ పెడితే ఈ లైన్లో అందరికీ రావాలి 50 ఏళ్ళ పెన్షన్. బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకందరికీ కూడా 4,000 పెన్షన్ ఇస్తామన్నా. ఈ 2 ఏళ్లలో వాళ్ళకి ఇవ్వాల్సింది 96,000 రూపాయలు ఇవ్వాల. వాళ్ళది వదిలి ఈ 2 సంవత్సరాల్లో ఏదైనా కానీ ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినావు నాయన, ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చింటే ఒట్టు. ఎలాంటి పెన్షన్లు ఇచ్చినారంటే భర్తకు పెన్షన్ ఆల్రెడీ వస్తూ ఉండి ఆయన చనిపోతే అది భార్యకు వచ్చింది.